హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ సంబంధించి ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పారండి. సో మనకు 30,000 లిస్ట్ అనేది రిలీజ్ చేశారు. అయితే మనకు గుడ్ న్యూస్ ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి. ఇక దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే వచ్చిందండి. ఒకసారి ఆ నోటిఫికేషన్లో మనకి ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు రేవంత్ రెడ్డి గారు అయితే శుభవార్త అయితే చెప్పారు. మొదటి విడతలో ఇల్లు మంజూరు కాని వారి కోసం మరో లిస్ట్ అనేది తయారు చేస్తున్నారు. సో రెండో విడతలో 30,000 మందికి ఇల్లు ఇవ్వనుండగా వారి వివరాలను సేకరిస్తున్నారండి. మొత్తం 72,000 మంది లబ్ధిదారులు అయితే ఉన్నట్టుగా మనకు తెలంగాణ ప్రభుత్వం అయితే గుర్తించారు. సో 72,000 మందిని జాబితాలో ఫైనల్ చేశామని చెప్పి చెబుతున్నారు అధికారులు ఇక్కడ. సో దీంతో 42,000 మంది ఇళ్లకు మంజూరు పత్రాలు ఇవ్వగా ఇప్పుడు 30,000 మంది వరకు అయితే వివరాలను సేకరిస్తున్నారు. సో రెండో జాబితాలో తప్పులు జరగకుండా చూసి ఇల్లు మంజూరు చేయాలని చెప్పేసి కూడా అధికారులకు గృహ నిర్మాణ శాఖ ఆదేశాలు అయితే జారీ చేసింది. ఇక మనకు రెండో జాబితాలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా క్షేత్రస్థాయిలో పకడ్బందీగా లిస్ట్ అనేది తయారు చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే అధికారులకు అయితే సూచిస్తుంది. సో జూన్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఈ ఎన్నికల్లో మనకు గ్రామాలకు కాకుండా మిగతా గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలు లబ్ధిదారులకు ఎంపిక చేస్తున్నారు. మరికొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు జాబితాలు అందాయి. సో మనకు టోటల్గా రాష్ట్ర వ్యాప్తంగా 4.50 లక్షల మందితో జాబితా తయారు చేస్తున్నారు. సో తుది లిస్టును ఈ నెలాఖరులో ప్రకటిస్తారని చెప్పేసి చెబుతున్నారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మనకు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి టోటల్గా 75,000 మంది అప్లై అయితే చేసుకున్నట్టుగా ఇక్కడైతే చెబుతున్నారండి. అయితే వీరిలో ఏంటంటే మనకు మొదటి లిస్ట్ అయితే విడుదల చేశారు. మరో 30,000 మంది అయితే ఇంకా ఉన్నారు. సో వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకునే విధంగా అయితే అధికారులు అయితే కొంచెం కేర్ఫుల్నెస్ తీసుకోవాలని చెప్పేసి కూడా ఇక్కడైతే చెబుతున్నారండి. 30,000 మంది అయితే వివరాలు అయితే సేకరిస్తున్నారు రెండో జాబితాకు సంబంధించి. సో ఈ రెండో జాబితాలో మీ యొక్క పేరు వస్తుందో లేదా అనేది సో మనకు ప్రభుత్వం అయితే నిర్ణయిస్తారు. సో ఒకవేళ మీకు కొంతమంది ఇల్లు ఉండి సో అప్లై చేసుకుంటే వాళ్ళకి రాదండి. ఎవరైతే తమ పేర్లపైన ఇల్లు లేకుండా ఉంటారో వారికి మాత్రం అయితే వస్తుంది. సో మీరు మొదటి జాబితా విడుదల చేశారు కదా, ఈ లిస్ట్ అనేది మీరు చెక్ చేసుకోవాలంటే తప్పనిసరిగా మీరు ఏంటంటే మండల ఆఫీసులు ఎక్కడైతే ఉన్నాయో సో ఎంఆర్ ఆఫీసెస్, సో అక్కడ ఎంపీడీఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మీరైతే చెక్ చేసుకోవచ్చండి. ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.